మేడ్ ఫర్ ఈచ్ అదర్లో నటరాజు మాస్టర్ అంటే ఎంతమందికి కోపం వచ్చిందో చెప్పండి. అసలు ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నాడు తెలుసా. జాను ఇక్కడ ఉంది, అమ్మాయి పైకి పోతున్నాడు నటరాజు మాస్టరు. మళ్ళీ వచ్చేసి బాను వచ్చి నీతితో మాట్లాడుతుంటే మా ఆవిడ పైకి ఎందుకు వస్తావని అడుగుతున్నాడు. ఈయనైతే అమ్మాయి మీదకి పోవచ్చా? అదేంటంటే నువ్వేం అడుగుతున్నాడు, ఏమడుతున్నాడు తెలుసా, నువ్వేం మోగోడివి, వైఫ్ని కంట్రోల్లో పెట్టుకునేవాడు, నువ్వేం మోగోడివి అని అడుగుతున్నాడు. అంటే వైఫ్కి హస్బెండ్ భయపడకూడదా? భయపడితే తప్పేంటి? అది వాళ్ళిద్దరు మొగుడు పిల్లల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కదా. ఆ అమ్మాయికి అతను భయపడితే ఏంటి, భయపడకపోతే ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏంది? ఎంతసేపు మమ్మల్ని మోసం చేశారు అంటే జాను బాను వాళ్ళని ఏం మోసం చేశారు? ఆ అమ్మాయి ఏమన్నా చెప్పిందా? నీ దాంట్లో పోయాను వాటరు అని చెప్పి ఏమన్నా చెప్పిందా? చెప్పలేదు. కామ్గా ఉందంట. కామ్గా ఉంది అంటే మీ స్ట్రాటజీ అంటాడు. వాళ్ళ స్ట్రాటజీ ఎక్కడ? అమ్మాయి చెప్తే పోని మోసం చేసింది అనుకోవచ్చు. అయినా కూడా గేమ్లో ఇవన్నీ సహజమే కదా, దాంట్లో మోసం అన్నది ఏముంది? ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు. మళ్ళీ పైగా ఆడియన్స్ చూడండి, నేనేంటో మీకు తెలుసు, ఈవిడేంటో మా వైఫ్ ఏంటో మీకు తెలుసు, వాళ్ళేంటో మీకు తెలుసు, ఇంకా చూసుకోండి, నేను ఏది ఉంటే అదే మాట్లాడతా, లోపల ఏం పెట్టుకోను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడంటే అంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. పోనీ జాను బాను వాళ్ళని ఏమన్నా బూతులు తిట్టారా? కానీ ఈమె మాత్రము నీతి మాత్రము నర్ముస్కా పుస్కా అని చెప్పని అంటుంది. మాట్లాడబక పైకి వస్తుంది. అరవక ఈయనైతే నటరాజు అమ్మా తల్లి స్లోగా మాట్లాడు అంటే ఈ నటరాజు ఈ నీతి వచ్చేసి నువ్వు 4 వారాలు లోపల ఉన్నావు, ఇప్పుడే బయటకు వచ్చావు అని అంటుంది. నీ వైఫ్ కంట్రోల్లో పెట్టుకోలేవు అంటుంది. ఈమె కంట్రోల్లో పెట్టుకుంటున్నది కదా ఆయన్ని, అలాగే ఆవిడ కూడా కంట్రోల్లో పెట్టుకుంటున్నది. ఇప్పుడు ఇట్లా నోరు మూసేస్తుంది మాస్టర్కి మాట్లాడకుండా, అంటే ఆయన్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టే కదా. అదే పని జాను చేస్తుంది. తప్పే ఉంది? హస్బెండ్ వైఫ్ కంట్రోల్లో ఉంటే తప్పేం లేదు కదా. అది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కదా. ఆమె ఎంత పడితే అంత మాట్లాడుతుంది. ఒక ఆడపిల్ల అయ్యింది, ఆవిడ కూడా ఒక ఆడదే కదా. ఈ అమ్మాయిని పట్టుకొని ఇంది బాగుతానే ఉన్నావు అంటుంది, ఆతలగవే అని చెప్పని అంటుంది. ఇంకేంది ఆయన చెప్పడం విలన్లాగా కనిపిస్తున్నదంట. వేరే వాళ్ళ వైఫ్ని పట్టుకొని విలన్లాగా కనిపిస్తున్నదంటే అదే నీతిన అంటే ఆయన ఊరుకుంటాడా? నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వాళ్ళని ఎందుకు హౌస్లో పెట్టుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు లాస్ట్ అంతకుముందు పోతాను అని చెప్పని అన్నాడు కదా, పోతానంటే పోవయ్యా అని చెప్పి పంపించారు. అలాంటిది పెట్టుకోమన్నారు. అంతకుముందు కూడా నో ఎలిమినేషన్ చేశారు. ఈ వారం కూడా లాస్ట్లో ఎవరున్నారంటే నూకరాజు వాళ్ళు, మాస్టర్ వాళ్ళు ఈ వారం కూడా ఉన్నారు. ఈ వారం కూడా వాళ్ళని పంపిస్తారనుకున్నారా? నో ఎలిమినేషన్ ఈ వారము. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి అభిమానిక వాళ్ళని పంపించేస్తారు, సోనియా వాళ్ళని పంపించేస్తారు. మాస్టర్ని టాప్ 5లోకి తీసుకుపోవాలని అనుకుంటున్నారు. మేబీ కప్పు కూడా ఇస్తారేమో తెలీదు. పోనీ ఈ రోజు ఏమన్నా జడ్జిలు వచ్చి ఏమన్నా అడుగుతారు అనుకున్నావే, సూపర్ నటరాజ్ మాస్టర్ భలే అడిగారు, భలే కోపడ్డారు, ఇది ఎలా సాధ్యం మీకు అని అడుగుతారు. అసలు నీతు మాస్టర్ని చూస్తుంటే ఒక లేడీ విలన్లాగా కనిపించింది. ఆ కొలాయిల దగ్గర బిందులు పట్టుకొని కొట్టుకుంటారు చూడు, అటు కొట్టడానికి పోతా ఉంది నీతు మాస్టరు. ఏదో ఆయన కంట్రోల్ చేస్తుంటే పోనీలే, ఒక లేడీ చూడు ఎంత బాగా కంట్రోల్ చేస్తుందో అనుకోవచ్చు. కానీ ఆయనకంటే ముందు ఏం పోతా ఉంది కొట్టడానికి. నోటికి ఎంత పడితే అంత ద్రోహి అంటుంది, మోసం చేసామంటుంది, చీటర్ అంటుంది, ఆయన పట్టుకొని మొగడు కాదంటుంది. ఏంది అసలు ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉంది. మాటలు వదులుతూ ఉంటే కామ్గానే ఉన్నారు. పోనీ అక్కడ అంతమంది కూర్చోన్నారు కదా, మీరేంటి అలా బూతులు మాట్లాడకండి అని ఒక్కరు కూడా లేచి చెప్పట్లేదు. అంటే వాళ్ళని తిడతారేమో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నట్టున్నారు. అందుకే కదా మాకంతా గ్రీన్ వచ్చింది, మీకు గ్రీన్ రాలేదు అంటే. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ కళ్యాణ్ వాళ్ళు వాళ్ళ పార్టీయే. సోనియా వాళ్ళు ఉన్నారు, సోనియా వాళ్ళు కూడా నీతు వాళ్ళ పార్టీయే. అంతకుముందు వాళ్ళు ఉన్నారు కదా అంజలి వాళ్ళు వాళ్ళ పార్టీ. వాళ్ళకి ఎవరు ఎదురు సమాధానం చెప్తారు? వీళ్ళు ఒకరే సపరేట్గా కనిపిస్తున్నారు. అబ్బా ఈసారి కానీ బాను జాను వాళ్ళు కానీ విన్నర్ అవ్వాలబ్బా. వాళ్ళ ఫేస్లో చూడాల నటరాజు ఫేసు భలే ఉంటుంది అనిపిస్తుంది నాకు. దానికోసమైనా సరే వీళ్ళు విన్నర్ అవ్వాలనిపిస్తూ ఉంది. అప్పుడు నటరాజు మా మాస్టర్ ఫేస్లో ఆనందానికి, ఆశ్చర్యానికి, ఏడుపుకి, బాధకి కలిగి ఉంటుంది అనుకుంటా. ఆయనైతే మేనేజ్మెంట్ని తిడుతున్నాడు, కామ్గా ఉంటున్నారు. జడ్జిల్ని ఇచ్చించేస్తా, చేతబడి చేస్తా అంటారు, వాళ్ళు కాముకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ తిడుతున్నారు, వాళ్ళు కాముకుంటున్నారు. అసలు ఒక్కరు కూడా ఏంటి అన్న మాట వాడడం లేదు. అసలు వయసు పెరిగితే సరిపోయిందా? కొంచెం బుద్ధి కూడా పెరగాలి కదా.
నోటికి ఎంత పడితే అట మాటలు వదిలేస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచి ఏందో అసలు ఆమెకి నీతుకైతే ఆ జాను చూస్తే ఎందుకు అంత పడదు, ఇంత కచ్చి పట్టుకుంటుంది, కొట్టేస్తా అన్నంత కచ్చి పెట్టుకుంటుంది. ఎందుకు అంత కచ్చి ఉంది? ఎంతసేపు మమ్మల్ని మోసం చేసామంటే టాస్క్లో మోసం, అది మోసం ఎందుకు అవుతుంది? అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఆయనతో ఉండి కూడా ఈవి కూడా చిప్పు దెబ్బినట్టుంది. నటరాజు మాస్టర్ని అంటున్నాం అని చెప్పి చాలామంది నన్ను అంటున్నారు. కావాలని ఎందుకు అంటారు? ఏది అక్కడ జరిగేదాన్ని బట్టే చూపిస్తారు. అని స్పెషల్గా పుట్టించుకొని వచ్చి ఎవడేం చూపించడు. వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళకి గొప్పేమో కానీ మిగతా వాళ్ళైతే గొప్ప ఏం కాదు కదా. సరే, ఇంకా లైన్ ప్రకారం వచ్చేటట్టుగా ఉంటే నిన్న టాస్క్ అనేది జరిగింది. నిన్న టాస్క్లో వచ్చేసి ఇంకా శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చి ఏంటి ఇప్పుడు ఫోల్స్ మాట్లాడుకుందామా పాయింట్స్ మాట్లాడుకుందామా అంటుంది. వీళ్ళంతా ఫోల్సే మాట్లాడుకుందాం అనేసరికి ఫోల్స్ ఏమీ లేవు, మీరంతా బాగా ఆడేశారు అని చెప్పనంటుంది. పాయింట్సే మాట్లాడుకుందాము అని చెప్పేసి పాయింట్స్ మాట్లాడదామని చెప్పనంటుంది. ఇంకా దీంట్లో అయితే జాను బాను వాళ్ళైతే గెలుచున్నారు, సిద్ధు వాళ్ళైతే ఓడిపోయినారు. ఇటు సైడ్ వచ్చేసి నటరాజ మాస్టర్ వాళ్ళైతే ఓడిపోయినారు. ఇటు వచ్చేసి కళ్యాణ్ వాళ్ళు కూడా ఓడిపోయినారు. పాపం ఆయనకి అన్ని బ్యాడ్ లక్కే అబ్బా, అసలు ప్రతి ఒక్కటి బ్యాడ్ లక్కే. అతనికైతే ఎక్కడో టాప్లో ఉండాల్సిన కళ్యాణ్ తీసుకెళ్ళి బాటంలో పడేసినారు. పాపము వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, బాధపడతారు కదా. కాకపోతే ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే మహేష్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, 355 మార్క్స్తో ఉన్నారు. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి జాను వాళ్ళు ఉన్నారు, 340 మార్క్స్తో ఉన్నారు. ఇంకా మూడో ప్లేస్లో 290 వాళ్ళతో అమీర్ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి 195తో సిద్ధు వాళ్ళు ఉన్నారు. ఇంకా 90 మార్క్స్తో కళ్యాణ్ వాళ్ళు ఉన్నారు. నీతు వాళ్ళు వచ్చేసి 85 మార్క్స్తో ఉన్నారు. నూకా వాళ్ళు వచ్చి 65 మార్క్స్తో ఉన్నారు. మాస్టర్ వాళ్ళు వచ్చేసి తక్కువే కదా ఉండేది, ఆ మాస్టర్ చెప్పినానా, మాస్టర్ వాళ్ళు కూడా తక్కువలోనే ఉన్నారు. ఇంకా ఈ మాస్టర్ ఏమో నేను పోతా ఇంటికి, పోతే పోయా ఎవరు నమ్మన్నారు, నీతుతో ఉంటుంది కదా వాళ్ళ వైఫ్. ఇంకా ఆ మాట చెప్పేసి ఇంక శ్రీముఖి వెళ్ళిపోయింది. ఇంకా నేను పోతా ఇంటికి అని చెప్పి అంటుంటాడు. ఇంకా నీతు ఉండేసి నేను నీతుని ఆగలేకపోతున్నాను, కరెక్ట్గా శ్రీముఖి దగ్గర ఎందుకు పాయింట్లు పెట్టలేమంటే పెట్టలేకపోయావు, ఇటు మాట్లాడావు కానీ ఎందుకు పాయింట్లు పెట్టలేకపోయావు అని చెప్పేసి నీతు అడుగుతుంది. ఇప్పుడు చెప్పు పాయింట్లు అని చెప్పేసి అయితే ఆవిడైతే అనడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేసి ఇంకా శ్రీముఖి వచ్చేస్తుందిలే అన్నట్టు ఒక మాట సిద్ధు లాస్ట్ అంటాడు చూసావా, వాళ్ళ మీద ఏదో గొడవ పెట్టడానికే ప్రయత్నిస్తుంటే అనిపించింది కదా. వాళ్ళు కూర్చొని నోరు మూసుకో అన్న పదానికి ఇంకొక పదాలు చెప్పు అంటే సిద్ధు ఉండి ఏమంటున్నాడు, అవునవును ఒక పాయింట్ గుర్తు చేస్తాను, మొన్న బాను జాను వాళ్ళు ఆ లోపల కూర్చొని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్కి భయపడతారు అని చెప్పని అన్నారు కదా అంజలి పవర్ వాళ్ళతో. అంటే అది వాళ్ళిద్దరు పర్సనల్గా మాట్లాడుకున్నారు. అర్రే ఆ పాయింట్ గుర్తు రాలేదంట నటరాజు మాస్టర్కి. ఏముంది ఇంక రోజు గొడవే కదా, గొడవ పెట్టుకునే పని ఇంకా వాళ్ళతోనే. కానీ సిద్ధు చేసి నాకు ఇక్కడే కోపం వచ్చింది, అంత పాయింట్లు అంటించాల్సిన అవసరం ఏముందంటే మాస్టర్ వాళ్ళకి మంచితనంగా ఉండాలి, వాళ్ళ సైడే ఉండాలి అని మాట్లాడినట్టు నాకైతే అనిపించింది. మీకు అట్లాగే అనిపించిందా? నేను షార్ట్ కట్గా జరిగినట్టు చెప్పేసుకుంటూ పోతా ఉన్నాను, ఇంకా సోది లేకుండా. ఇంకొచ్చేసి ఇంకా మళ్ళీ వచ్చేసి శ్రీముఖి వస్తుంది అనమాట. ఇంకా శ్రీముఖి వచ్చేసి టాస్క్ అనేది పెడుతుంది. టాస్క్ అనేది పెట్టినప్పుడు అదేం లేదు, టాస్క్ వచ్చేసి జెండాలు ఉంటాయి, జెండాలు పాతాళ్ళు అనమాట. వాళ్ళు ఎక్కడో జెండాలు పాతాలు అనుకుంటే వీళ్ళు ఎక్కడో లాస్ట్కుంటారు, బాలు కొట్టేవాళ్ళు ఊరు అవతల ఉన్నట్టుంటారు వాళ్ళు. మళ్ళీ శ్రీముఖి చెప్పడము టాస్క్లో భాగంగా అనమాట. వాళ్ళ ఎవరికి టాస్క్ అంటే జాను బాను వాళ్ళకి, మహేష్ చాంద్ర వాళ్ళకి టాస్క్ అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు వాళ్ళకి 50 బాన్ కార్డ్స్ ఇస్తానని చెప్పండి. 50 ఇస్తాను, ఎక్కువ వాళ్ళ ఇష్టం. ఒకసారి 200 అంటారు, ఒకసారి 100 అంటారు, ఒకసారి 150 అంటారు, వాళ్ళ ఇష్టం. అది ఇంకా టాస్క్ అనేది పెడతా అని చెప్పింది. ఏమీ లేదు, జెండా పాతాలని చెప్పింది. కేవలము మహేష్ సాంద్ర వాళ్ళని గెలిపించడానికి కోసమే ఈ టాస్క్ అయితే నాకు పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే బానుకి ఆల్రెడీ కాలు కొంచెం నొప్పి. మీరు గమనించినట్టుగా ఉంటే ఆ కొయ్యి మీద నిదానంగా నడుస్తాడు తను. కానీ బాలు కొట్టే వాళ్ళు ఎక్కడున్నారంటే ఎక్కడ ఊరవతలు ఉంటారు. ఇట్లా బాలు కొడితే వాళ్ళకి ఏం తగులుతుంది. ఇంకా శ్రీముఖి ఏం రూల్స్ పడుతుందంటే ఒకసారి పడతారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను, రెండోసారి పడితే మాత్రము వాళ్ళ ఆటలో నుంచి పోయినట్టు అని అయితే ఇస్తుంది. కానీ వాళ్ళు కొంచెం స్లోగా చేశారు. బాను జాను వాళ్ళైతే కొంచెం స్లోగా చేశారు, తనకు కాలు నొప్పి ఉంది. మహేష్ ఆంధ్ర వాళ్ళు బాగానే ఆడారు అనిపించింది, బాగానే ఆడారులే వాళ్ళు. వాళ్ళకి టాస్క్ అనేది పెట్టింది. ఏం లేదు, జెండాలు తీసుకెళ్ళి పాతాళ్ళు అనమాట, 10 జెండాలు పాతాలి. జెండాలు పాతిన తర్వాత మహేష్ వాళ్ళే గెలిచారు. అక్కడ బాల్ కొట్టడం వేసి ఎక్కడో దూరంగా ఉండి అయినా బాగానే కొట్టాలి. కానీ ఇంకా జాను వాళ్ళ సైడ్ ఎవరు ఉన్నారంటే జాను వాళ్ళ సైడ్ నోకా వాళ్ళు జాను వాళ్ళ సైడ్ ఉన్నారు, కళ్యాణ్ వాళ్ళు జాను వాళ్ళ సైడే ఉన్నారు. ఇక వీళ్ళ సైడ్ వచ్చేసి అమీర్ వాళ్ళు ఉన్నారు, ప్లస్ నా మాస్టర్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మాస్టర్ కంటే బాను కంటే పడదు కాబట్టి ఆయన అటే ఉంటాడు.
ఇంకా వీళ్ళు వచ్చేసి వీళ్ళు పాపం న్యూట్రల్గా ఉంటారు. అసలు ఇక్కడ కప్పులు ఎవరు బాగున్నారు అంటే బాగా అమీర్ అండ్ అభిమానిక వాళ్ళైతే పక్కనోళ్ళు గెలిస్తే గెలిచారు అని కుళ్ళుకోరు, పక్కనోళ్ళు ఓడిపోతే వచ్చి ఓదార్చడానికే వస్తారు, అయ్యో వాళ్ళు ముందుకు పోతున్నారు అనుకోరు. చాలా మంచి కప్పులు అబ్బా, వాళ్ళు ఎంత జెన్యున్ కప్పులు అంటే అంత జెన్యున్ కప్పులు, కడుపులో కుళ్ళే పెట్టుకోరు అసలు వాళ్ళు, సూపర్ అసలు నిజంగా. ఇంకా వాళ్ళైతే జెండా పాత్రలు ఉన్నప్పుడు మహేష్ ఆంధ్ర వాళ్ళతో గెలిచారు. గెలిచిన తర్వాత మహేష్ ఈజ్ ద బ్యాక్, సాంద్ర ఈజ్ ద బ్యాక్, సమా ఈజ్ ద బ్యాక్ అని చెప్పేసరింది. ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అయ్యారంటే భానుజాను. మహేష్ సాంద్ర వాళ్ళైతే అయ్యారు, ఇంకా భానుజాను వాళ్ళైతే ఓడిపోతారు. ఇంకా జాను అయితే ఏడుస్తుంది, నేను కప్పులు అవ్వదాం అనుకున్నాను అవ్వలేకపోయాను అనేసి జాను అయితే చాలా బాధపడుతుంది అనమాట పాపము. వచ్చేసి ఇంకా శ్రీముఖి మార్క్స్ అయితే ఇస్తుంది, మహేష్ వాళ్ళకి 50 ఇస్తుంది, జాను వాళ్ళకి వచ్చేసి 45 ఇస్తుంది, అమీర్ వాళ్ళకి వచ్చేసి 40 ఇస్తుంది, సిద్ధు వాళ్ళకి వచ్చేసి 35 ఇస్తుంది, కళ్యాణ్ వాళ్ళకి 30, మాస్టర్ వాళ్ళకి 25, నూకా వాళ్ళకి 20 మార్క్స్. ఈ వారం లాస్ట్లో ఎవరు ఉన్నారంటే నూకరాజు వాళ్ళు, మాస్టర్ వాళ్ళే లాస్ట్లో ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు పంపాల్సి వస్తుంది కాబట్టి, వాళ్ళని పంపడం ఇష్టం లేదు కాబట్టి ఈ వారం నో ఎలిమినేషన్ అని ఉంటుందన్నమాట. ఇకపోతే లవ్ గురు వస్తాడనమాట. ఇంకా అమ్మ ఇంకా ఏడుస్తూ ఉంటుంది, ఏడుచేసి అయ్యో అవ్వలేకపోయామంటే సరేలే ఏం కాదులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా మాస్టర్ వాళ్ళ నీతి కూడా అంటూ ఉంటుంది, ఎలా అయినా సరే సెకండ్ ఫైనలిస్ట్ మనమే అవ్వాలంటుంది. ఏంటి అయ్యేది నా బొంద, ఎప్పుడెప్పుడో ఫస్ట్ ఏమో అవ్వరు, మీరు ఎలా లవ్ చేసుకోవాలా అక్కడ మాత్రం అయ్యారేమో అంతేగాని ఆ తర్వాత నుంచి టాస్క్లో ఏం ఆడుతున్నారు ఏం చేస్తున్నారు ఏమీ లేదు, పుడిచేస్తా చీల్చేస్తా నరికేస్తా అవతల తొప్పుకుంటూ పోయేస్తా అనే బిల్డప్ తప్పితే, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ తప్పితే ఏమీ లేదు. అసలు ఆడింది ఏమీ లేదు. మాస్టర్ వాళ్ళు సెకండ్ ఐదుగా కొట్టేయాలా అని చెప్పి అయితే వాళ్ళైతే అనుకోవడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఇంకా ఆయన వచ్చేస్తారు, లవ్ గురు వస్తారు, ప్రేమ గురువు వచ్చేసి ఇప్పుడు ఒకరి మనసులో ఏముంది ఒకరి మనసులో ఏమి లేదు దాని గురించి చెప్పాలా అని అయితే చెప్తారనమాట. వీళ్ళకి ఎవరు పగ అంటే వీళ్ళ నోటికి వచ్చిన మాట్లాడిన విషయం ఇందాకనే చెప్పేసిన. ఇంకపోతే చాలా వరకు కళ్యాణ్ వాళ్ళనే చెప్తారనమాట, ఎందుకంటే వాసంతి కళ్యాణ్ వెళ్ళిపోతా అంటారు, వాసంతి ఏమీ చెప్పటం లేదు, అతను అగ్రెసివ్ అవుతూ ఉంటారని చెప్పి ఇంకా సిద్ధు వాళ్ళు కానీ నూకరాజు వాళ్ళు కానీ వాళ్ళంతా వీళ్ళ మీదకి అలాగే చెప్తా ఉంటారు. అంటే అలా చెప్పడం అంటే ఆ అమ్మాయి కొంచెము కళ్యాణ్ బాధల్లో ఉన్నప్పుడు అమ్మాయి ఓదార్చడం కానీ జరుగుతుంది అని చెప్పడం కానీ, బాధపడవాకని చెప్పడం కానీ అవంతా చేయట్లేదని వాళ్ళ బాధ. కానీ వాళ్ళు చెప్తున్నారు ఆట ఏమైనా గెలిచినప్పుడు అమ్మాయి అప్రిషియేట్ చేస్తుంది అసంతి, ఇంకా ఓడిపోతే ఇద్దరు బాధపడతారు కదా, అతను వెళ్ళిపోతా అంటే అనద్దు అని చెప్పాలా అని చెప్పి దీని గురించి చెప్తుంటారు. కళ్యాణ్ బాధ తనది, ఎంతైనా సరే ముందుకు పోతా ఉన్నామని వెనక్కి లేకపోతే ఎవరికైనా ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది కదా. అసలు నిన్న ఆ టాస్క్లో కూడా కలర్స్ టాస్క్లో కూడా ఆయన మాస్టర్ది తప్పు ఉంది, ఆయన ఆరెంజ్ కలరు అది అంత మాత్రం తెలియలేదు, ఎన్ని మాట్లాడతాడు ఆయన, కలర్ ఏది తీసుకోపోవడం తెలియదా, దాని గురించి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ టాస్క్ పెట్టి మళ్ళీ వాళ్ళకి ఓపిక ఉండాలి కదా, వెంటనే టాస్క్లో పెడుతున్నప్పుడు ఓపిక అనేది ఉండాలి కదా. అదేవిధంగా వీళ్ళు కూడా చెప్తారనమాట, ఇవి ఫస్ట్ ఎవరు ఫైనలిస్ట్కి పోయారంటే భానుజాను వాళ్ళే ఫస్ట్ ఫైనలిస్ట్ పోయారు, ఆ విషయం చెప్పలేదు కదా, ఫస్ట్ అయితే వాళ్ళైతే పోయారు. ఇంకా వీళ్ళంతా అదే చెప్తారు ఎక్కువ దీని గురించి మర్చిపోతున్నా, కళ్యాణ్ వాసంతి వాళ్ళ గురించి ఎక్కువ చెప్తారు, అంతగా చెప్పుకోవడానికే లేదు. ఈ భాను వాడితే పెద్ద హైలైట్, రోడ్లో కొట్టుకున్నారు పాపము. భాను మాత్రం మర్యాదగానే మాట్లాడుతూ ఉన్నారు, నటరాజు మాస్టర్ మాత్రం చాలా ఓవర్గా మాట్లాడినట్టు నాకైతే అనిపించింది. ఇకపోతే వీళ్ళు డేట్కి వెళ్తారు, డేట్కి అంటే ఎక్కడికో పోలేదు, వేరే వాళ్ళని వేరే దగ్గరికి పంపించారు కానీ వీళ్ళని ఎక్కడికి పంపలేదు అన్నట్టు ఇలా వాయించి ఆయన వచ్చేసి అచ్చము హరీష్ లాగా ఉన్నారు కదా, ఆయన అనుకున్న చూడంగానే గుండైనా తీరా చూస్తే కాదు, ఇంకా అమ్మాయి సాంగ్ పాడింది, వీళ్ళు వాళ్ళ ముందే ముద్దు పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా వీళ్ళకి ట్రీట్ అయితే ఇచ్చారు, వాళ్ళ మామయ్య కూడా మాట్లాడడం జరిగింది, నువ్వు చాలా ప్రేమగా ఉన్నావు అని చెప్పేసి సాంద్రతో మాట్లాడడం అయితే జరిగింది. అదే ఇంకా ఈరోజు జరిగింది, షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పాను అనుకుంటున్నాను. మాస్టర్ మీద ఒపీనియన్ ఏంటంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.